హలో మై డియర్ న్యూట్రీ షెఫ్స్, నేను మీ డాక్టర్ షెఫ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుసు కదా, ఇక్కడ వైద్య పరిజ్ఞానంతో పాటు నేను నేర్చుకునే వంటలు, వాటి పోషక విలువల గురించి సులభంగా వివరిస్తాను. అన్నిటికంటే ముందుగా నేను ఇప్పుడు చైనీస్ వారి ఫేమస్ సేయింగ్ ఒకటి పరిచయం చేస్తాను. ఇన్ హెవెన్ డ్రాగన్ మీట్, ఆన్ ఎర్త్ డాంకీ మీట్. అంటే స్వర్గంలో డ్రాగన్ తినాలంట, భూమి మీద డాంకీ తినాలంట. ఈ ఒక్క మాటలో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు నేను నేర్చుకుంటూ మీకు నేర్పించబోయే రెసిపీ ఏంటా అని. ఎస్, డాంకీ ఫ్రై. నాకు తెలుసు, ఆ మాట వినగానే మీలో చాలా మందికి ఎన్నో క్వశ్చన్స్ రేకెత్తి ఉంటాయి. డాంకీతో రెసిపీ చేస్తారా, అసలు టేస్ట్ ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ కొంతమందిలో ఉంటే, అసలు దీన్ని తినడం వల్ల లాభ నష్టాలు ఏంటి అనే హెల్త్ కన్సర్న్ ఇంకొంతమందిలో ఉండొచ్చు. ఈ డాంకీని ఎక్కడ ప్రజలు తింటారు, దీని ఆరిజిన్ ఏంటి అనే కల్చరల్ ఇంట్రెస్ట్ కొంతమందిలో ఉంటే, అసలు దీన్ని ఎలా తింటారా బాబోయ్ అనే డిస్గస్ట్ ఫీలింగ్ మరికొంతమందిలో ఉండొచ్చు. సో మీ అనుమానాలన్నీ కాసేపు వటక మీద ఉంచి ముందు మన వీడియోని పూర్తిగా చూడండి. బిలీవ్ మీ, ఇట్స్ నాట్ ఓన్లీ డెలిషియస్ బట్ ఆల్సో ప్యాక్డ్ విత్ ఇంక్రెడిబుల్ హెల్త్ బెనిఫిట్స్. ఫస్ట్ టైం టేస్ట్ చేసేటప్పుడు నేను కూడా భయపడుతూనే తిన్నాను. బట్ వన్స్ టేస్ట్ చేసిన తర్వాత దాని హెల్త్ బెనిఫిట్స్ చూశాక దీన్ని తప్పకుండా నేర్చుకోవాలి, అది కూడా మా మామ కొడుకు దగ్గరే నేర్చుకోవాలి అని డిసైడ్ అయ్యాను. అన్నట్టు మీకు చెప్పలేదు కదూ, ఈ రెసిపీ నాకు నేర్పించింది మా ఫ్యామిలీలో ద కల్నరీ మాస్టర్ అని మేము ముద్దుగా పిలుచుకునే మా మేనమామ కొడుకు. వంటల్లో మసాలాలు, తాలింపులతో పాటు ప్రేమను కూడా వేస్ట్ చేస్తాడనుకుంటా, అందుకే అంత టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ రెసిపీ ద్వారా లభించే హెల్త్ బెనిఫిట్స్ చెప్పేస్తాను, ఒకసారి వినేసేయండి. దీని ద్వారా ప్రోటీన్స్ అధిక మొత్తంలో లభిస్తాయి, అవి కూడా లో క్వాలిటీవి కాదు, హై క్వాలిటీ ప్రోటీన్స్. తద్వారా మజిల్ గ్రోత్ అండ్ మజిల్ రిపేర్లో సహాయపడతాయి. మిగతా రెడ్ మీట్తో కంపేర్ చేస్తే ఇందులో లో ఫ్యాట్స్ అండ్ లో కొలెస్ట్రాల్స్ ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షనే. ఇందులో ఐరన్ కావాల్సినంత ఉంటుంది, అలాగే మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా. ముఖ్యంగా పాదాల్లో చురుకులు, మంటలను తగ్గించి నరాల బలానికి ఉపయోగపడే బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా మన గుండె ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మంచిగా లభిస్తాయి. సో ఈ రెసిపీని తక్కువ అంచనా వేయకుండా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? డాంకీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: డాంకీ మీట్ 1 kg, ఉల్లిపాయలు 5, పచ్చిమిర్చి 6, చెన్నుల్లిపాయలు 2, అల్లం చూపించిన మోతాదులో, కొత్తిమీర, కరివేపాకు, నూనె 5.5 చిట్టీలు, ఉప్పు తగినంత, పసుపు 4.5 చిన్న స్పూన్లు, కారం 2.5 స్పూన్లు, పొడి మసాలా కోసం కొబ్బరి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు చూపించిన మోతాదులో. తయారు చేయు విధానం: ముందుగా మీట్ను చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, అయినప్పటికీ నెమ్మదిగా ఓపిక్గా కట్ చేసుకోండి. కట్ చేసిన ముక్కల్ని 4-5 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నింటినీ ప్రెషర్ కుక్కర్లో వేసి చూపించిన మోతాదులో ఉప్పు, 2.5 చిన్న స్పూన్స్ పసుపు, 1.5 చిట్టీల నూనె వేసి ముక్కలన్నిటికీ అంటేలా బాగా కలపండి. ముక్కలు మునిగే వరకు ఒక గ్లాస్ నీరు పోసి మూత పెట్టి స్టవ్ మీద హైలో పెట్టేయండి. ముక్కలు ఉడుకుతుండగా ఈలోపు టైం వేస్ట్ చేయకుండా పచ్చి మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చెన్నుల్లిపాయలు, అల్లం అన్నీ నిదానంగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇది మరీ మెత్తగా ఉండకుండా కాస్త గరుగ్గా ఉండేలా జాగ్రత్త పడండి. ఇప్పుడే పొడి మసాలా కూడా తయారు చేసుకుని పక్కన ఉంచేసుకోండి. తెలుసుగా ఎలా తయారు చేసుకోవాలో. ధనియాలు, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఇలా పొడి చేసుకోవాలి. గసాలు అలవాటు ఉన్నవారు అవి కూడా కలిపి పొడి మసాలా తయారు చేసుకోవచ్చు. కుక్కర్లో ఉడుకుతున్న ముక్కల మీద ఒక కన్నేసి ఉంచండి. ముక్కలు బాగా ఉడకాలి కాబట్టి 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక మూకుడు పెట్టి 4 చిట్టీల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక అందులో కరివేపాకు, తయారు చేసుకున్న పచ్చి మసాలా వేసి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా కలుపుకుంటూ ఉండండి. వన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చాక ఉడకబెట్టిన ముక్కల్ని అందులో వేసి మసాలా అంతా ముక్కకు పట్టేంత వరకు కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపించిన మోతాదులో ఉప్పు, 2 చిన్న స్పూన్స్ పసుపు వేసి కలుపుకొని మరొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. మసాలా అంతా ముక్కకు పట్టి ముక్క ఉడికింది అనుకున్నప్పుడు 2.5 స్పూన్ల కారం వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఉండండి. 5 నిమిషాల తర్వాత మన పొడి మసాలా జల్లి, ఉప్పు సరిచూసుకొని సరిపోకపోతే మరో చిటికెడు వేసి 5 నిమిషాలు కలిపి కొత్తిమీర జల్లి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
అలా మనందరికీ ఆరోగ్యాన్ని పంచడానికి, మనల్ని ఆనందింప చేయడానికి ఈ అద్భుతమైన డాంకీ ఫ్రై అందంగా తయారై కూర్చుంది. దీన్ని డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తిన్నా, పప్పు కూరలో నంచుకుని తిన్నా అమోఘంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, నాది గ్యారంటీ. మా వారు చేసే రెసిపీ అంటే మా మేనకోడళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో ఈసారి రెసిపీ టేస్ట్ ఎలా ఉందో వారి మాటల్లోనే వింటూ వారి ఆనందాన్ని వీక్షిద్దాం పదండి. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి సో ఆ విధంగా ఈ ఆదివారం ఒక హెల్తీ రెసిపీ నేర్చుకుని మీకు చూపించడం జరిగింది. ట్రై చేసిన వారు మర్చిపోకుండా రెసిపీ ఎలా ఉంది అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి కామెంట్ పెట్టడం వల్ల మన ఈ వీడియో ఇతరులకు రికమెండ్ చేయబడుతుందంట. సో లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు. కొత్తగా వచ్చిన వారికి డాక్టర్ షెఫ్ ఛానల్ తరపున వెల్కమ్ చెప్పుకుంటూ, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నెక్స్ట్ ఒక మంచి సోషల్ అవేర్నెస్ వీడియోతో మీ ముందుకు వస్తానని మాటిస్తున్నాను. అంతవరకు సెలవు. మరి మీ డాక్టర్ షెఫ్ సైనింగ్ ఆఫ్.